మానేశారు. ఇవాళ ఉదయం ఒక్కసారిగా హెల్త్‌లో కాస్త పెయిన్ అనిపించడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుప్పకూలిపోయినటువంటి సందర్భంలోనే ఆయన చనిపోయినట్లు కాసేపు క్రితం గాంధీ వైద్యులు ధృవీకరించారు. అయితే ఆయనకు పెద్దగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఏం లేవు. వారి భార్యతో అందశ్రీ సతీమణితో మంత్రి వాకిడి శ్రీహరి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలను కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల కిందట కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు. వాకింగ్ చేసే సమయంలో ఎన్నో అంశాలను తనతో వ్యక్తిగతంగా పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి అంశాలు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చేసినటువంటి అంశాలు, గత 10 ఏళ్లలో జరిగినటువంటి విధానాలు, పర్టికులర్గా ఈ రాష్ట్రంలో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇతరత్ర అంశాల పట్ల ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆయన స్వపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఏవైనప్పటికీ కూడా, రాజకీయాలు ఏమైనప్పటికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పట్ల ఆయన ఎప్పుడూ పోరాటం చేస్తుండేవాడు. ఆయన పాట అదే తరహాలో ఉండేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ వస్తున్నటువంటి ప్రముఖులు, విఐపీలు, అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందశ్రీకి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. వివిధ ప్రాంతాలకు అంటే వివిధ ఉపాధి అవకాశాల కోసం వివిధ ప్రాంతాల్లో వెళ్ళి ఉంటున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయన పుట్టి పెరిగిందంతా కూడా ఆయన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన జీవితం అంతా కూడా హైదరాబాద్లోనే కొనసాగింది. హైదరాబాద్లో ఉస్మాన్ యూనివర్సిటీని ఆనుకుని ఆయన ఇల్లు ఉంటుంది. లాలాగూడ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ జస్ట్ కూతవేటి దూరంలోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆ ప్రాంతంలో పెరిగినటువంటి ఆయన మలిదశ తెలంగాణ ఉద్యమంలో అనేక అంశాల పట్ల, అనేక ఇష్యూస్ పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలు బాస్తున్నటువంటి అమరవీరులు, అదేవిధంగా విద్యార్థుల బలిదానాల పట్ల ఆయన చాలాసార్లు ఆయన ఆవేదాన్ని, ఆయన బాధను చాలా సందర్భాల్లో వేదికల మీద ఆయన చెప్పుకునే పరిస్థితి చేశారు. అయితే అనేక సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వివిధ కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు తెలంగాణ విధానం, తెలంగాణ నినాదం అనేటువంటిది రావడానికి గల దారితీసినటువంటి పరిస్థితులు, అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రముఖులు, వారి పాత్ర వివిధ అంశాలపై పాట రూపకంలో అనేక సందర్భాలు, వచ్చినటువంటి అనేక సందర్భాలు, అనేక సభలలో, అనేక వేదికలపైన అందశ్రీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానికి గుర్తింపు దక్కలేదు, మేము గుర్తింపిస్తున్నామనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చెప్పినటువంటి మాట. కాసేపట్లో ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఇల్లు కాస్త కంజెస్టెడ్గా ఉంది. ఏదైతే లాలాగూడలో ఆయన నివాసం ఉందో, ఆయన నివాసంలో ఇల్లు కాస్త లాలాపేటలో ఆయన ఇల్లు కాస్త కంజెస్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి పవన్ పక్కన ఉన్నటువంటి మున్సిపల్ గ్రౌండ్లోకి తీసుకొచ్చారు. ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే ఇప్పుడు రాలేదు.